సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న మరొక శాసనసభ్యులు మిత్రులు నాయన రాజేంద్ర రెడ్డి గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా డిఈఓ గారికి, ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ టీం అందరికీ, గౌరవ సర్పంచ్ గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న చిన్నారి బాలికలు, పుర ప్రముఖులు, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఇప్పుడే ఎలకతుర్తి మండలం హెడ్ క్వార్టర్లో కేబీజీబీ 3,25,00,000 రూపాయలతో భవనాన్ని ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం మీ అందరి సమక్షంలో. మీకు తెలిసిందే, ప్రజాప్రభుత్వం కావాలని 2.5 సంవత్సరాల క్రితం మీ అందరి దీవెనలతో ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట వేశారన్నది మీకు కట్టొచ్చినట్టు కనపడుతుంది. విద్య పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదవాళ్ల పిల్లలు కూడా మంచి చదువులు చదివించాలని, పేదవాళ్ల పిల్లలు కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లకి కాలేజీలకి ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు కూడా నడపాలని ఈ ప్రభుత్వం విద్య మీద కొన్ని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టదన్న సంగతి మీకు తెలుసు. పేదోడు పిల్లలు కూడా కడుపు నిండా భోజనం చేయాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక మిత్రులు చెప్పినట్లు 40% డైట్ ఛార్జీలు, 200% పేదింటి ఆడపిల్లలు చదువుకునే వారికి కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం. అంతేకాదు, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ పరిపాలనలో పేదవాళ్ల పిల్లలకి గొప్పలుగా అక్కడ ఇక్కడ ఆశ్రమ పాఠశాలలు ఓపెన్ చేశామని చెప్పారు. ఆ ఆశ్రమ పాఠశాలలు ఓపెన్ చేసిన ప్రదేశాలు ఏంటంటే మూతబడ్డ రైసు మిల్లు, మూతబడ్డ కోళ్ల ఫారాల్లో ఆనాడు నడిపితే, ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు ఇచ్చి సుమారు 3,500 మంది పిల్లలకి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అద్భుతమైన భవనాలు నిర్మిస్తున్నాం. అంతేకాదు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాదు, సకల వసతులు, పిల్లలకి డ్రెస్సులు గాని, పుస్తకాలు గాని, స్కూళ్లు కాలేజీలు ఓపెన్ అయిన వితిన్ 1 మంత్ లోపులోనే క్వాలిటీ ఉన్న మెటీరియల్ తో ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇక్కడ చిన్నారి బాలికలు, మీకు తెలియదు కాదు, మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళు పడే కష్టాన్ని మీరు చూస్తున్నారు. వారిలాగా మీరు భవిష్యత్తులో కష్టపడొద్దు. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్పినట్లు, అన్న చెప్పినట్లు, ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఒకప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్లకు పంచడానికి 100ల కొద్దిగా, 1000 కొద్దిగా, లక్షల కొద్దిగా ప్రభుత్వ భూములుండేవి. ఈనాడు ఆ ప్రభుత్వ భూములు లేవు. పేదవాళ్లకి మంచి విద్యనిచ్చినట్లయితే వారి కాళ్ల మీద ఆ పిల్లలు, వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడటమే కాకుండా ఇంకా ఒక 10 మందికి, 100 మందికి వారే జీవనోధారం చూపిస్తారు. ఇది పసిగట్టిన ఈ ప్రభుత్వం విద్యకి పెద్దపీట వేసి అదే రకంగా పేదవాళ్ల వైద్యానికి కూడా రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఒకటి విద్య, ఒకటి వైద్యం, 2 కళ్ళలా ఈ ప్రభుత్వం పేదవాళ్ల పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తుందని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ, ఏదైతే ఇందాక ప్రిన్సిపాల్ గారు అడిగారో కోతులు ఇబ్బందితో చిన్నారి బాలికలు ఇబ్బంది పడుతున్నారని టాప్ ప్రయారిటీ ఇచ్చి ఉన్న ఎస్టిమేట్ లో దాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి దానికి గ్రిల్లు ఇతరత్రా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన మంత్రుల చేతి మీదుగా మన ట్రంక్ బాక్స్, తర్వాత బెడ్షీట్స్, కార్పెట్స్ చేయడం జరుగుతుంది. ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ట్రంక్ బాక్సెస్ మరియు ప్లేట్స్ ని విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా మన
Welcome Shivani and Shravya. Please come on to the dais. సార్ జరగాలి సార్ ప్లీజ్ ముందు జరగండి సార్ Shivani from CEC